అలాగే కర్జికాయలు పప్పులతో కొద్దిగా కొన్ని పప్పులు, బెల్లం, ఎలాచీ పౌడరు వేసి అన్నీ మిక్సీ చేసి మైదా ముందుగానే పిసికి పెట్టుకొని మైదాతో ఇలా దాంట్లోకి కొబ్బరి తురుము కూడా కలిపేశాను. అలా మైదాతో చిన్న చిన్న ఉండలు తిక్కి ఇలా కర్జికాయలు అల్లేసి నూనెలో దేవేసాను. ఇది ఒక వంట అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికిలో 9 రకాల్లో ఇదొక రకం. హాయ్ అండి, నేను వరలక్ష్మి వ్రతానికి కొన్ని స్వీట్లు ఇలా ముందుగానే తయారు చేసుకుంటాను. ముందు రోజేను రవ్వ బాగా నెయ్యి వేసి వేయించి ఒక గ్లాసు రవ్వకి తలకట్టు గ్లాసు చక్కెర వేసి పాకం పట్టాను. పాకం పట్టి పాకంలోకి ఆ రవ్వను బాగా వేయించుకున్నాక అలా పోసేసి చిన్న చిన్న ఉండలు దాంట్లో కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం పప్పు ఏవైనా వేసుకోవచ్చు. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే అవి వేసి పాకంలోకి వేసి ఇలా ఉంటల్లాగా చేస్తాను అన్నమాట. ఇది ఒక ఐటెం అమ్మవారికి ఇలా చేశాను నేను.